మొత్తం మీద మీరేం చెప్పారు? రెండు కేటర్లు చెప్పారు, భూతములు అభూతములు రెండు, ఉన్నవి లేనివి. ఉన్నవి పుట్టవు ఏంటండి, ఉన్నవి పుట్టవండి అని వీళ్ళు అన్నారు. బాగుంది అయ్యా, మీ మతం మాకు ఇష్టమే అని. రెండోది లేనివి పుట్టవండి, అది మంచిదే, మాకు అది ఇష్టమే అని. మొత్తం మీద ఏంది, దేనికి పుట్టుకలేదు, మొత్తం మీద మాకు అందరికీ అదే ఇష్టం మాకు. కనుక ఖ్యాప్యమాన వజాతిం తైరనుమోదామహే వయం వివదామోన తైస్సార్థం అవివాదం నిబోధత. వాళ్ళతో మాకు విరోధము లేదు, వివాదము లేదు, అది ఎలాగో చెప్తాం మేము, వినండి అంట. అజాతస్యైవ ధర్మస్య జాతిమిచ్చంతి వాదినః అజాతో హి అమృతో ధర్మ మర్త్యతాం కథమేష్యతి అని వాళ్ళ మాట. అజాతమైన ధర్మానికి జాతి వచ్చింది, పుట్టుకొచ్చింది అంటే లేని వస్తువు పుట్టింది అన్నారు. లేని వస్తువు పుడుతుంది అంటే అజాతము అని అంటే పుట్టుక లేనిది, మరణం లేనిది అవుతుంది. అది పుట్టింది అంటే మరణం గలది అవుతుంది. మరణం లేని వస్తువు మరణం గలది ఎలా అవుతుందండి? లేని వస్తువు పుట్టింది అంటే పుట్టిక ఉంటే మరణం తప్పదు, జాతస్యకి ధ్రువో మృత్యు అని. పుట్టిన వస్తువు మరణించక తప్పదు. మరి అజాతమైన అమృతమైన వస్తువు దీనికి మళ్ళీ పుట్టుక ఎలా వస్తుంది? పుట్టుకే వస్తే మరణం కావాలి కదా, అప్పుడు అమృతమైనది మర్త్యం ఎలా అవుతుంది? పుట్టుక లేనిది పుట్టుక గలది ఎలా అవుతుంది? మరణం లేనిది మరణం గలది ఎలా అవుతుంది? అంచేత పరస్పరం విరుద్ధంగా ఉంది కనుక ఆ మతం తప్పు. పోనీ అలా కాదండి, నభవతి అమృతం మర్త్యం, అమృతమైనది మర్త్యము కాదు అంటే మరణం లేని దానికి మరణం కుదరదు. రెండు వైపు రివర్స్లో నా మర్త్యం అమృతం తథా, మరణించే స్వభావం కలిసి అమృతము కాదు. ఎలాగా? ప్రకృతేరన్యథాభావ నకథంచిత్ భవిష్యతి. దాని స్వభావాన్ని మార్చడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది మరణం పొందే స్వభావం గలదైతే దానికి మరణం ఖాయం. దాన్ని అమృతంగా మరణరహితంగా చేస్తాను అంటే నీ వల్ల అవ్వదు. అలా కాదు, అది మరణం లేనిది అంటే దానికి మరణం కల్పించడం నీ వల్ల అవ్వదు. మరణించే స్వభావం గల దానికి మరణము తప్పదు. మరణం లేనటువంటి స్వభావం గల వస్తువుకి మరణము సాధ్యమే కాదు, రానే రాదు. అమృతం అమృతమే, మర్త్యం మర్త్యమే. అంతేగాని మర్త్యం అమృతం అవుతుంది, అమృతం మర్త్యం అవుతుంది, ఇలాంటి మాటలు ఏమీ కుదరవు. కనుక ఆ విరోధమే సాధ్యం కాదు. కొంతమంది దానికి పుట్టుకుంది, దీనికి కొంతమంది లేని దానికి పుట్టుకుంది, కొంతమంది ఉన్నదానికి పుట్టుకుంది. ఈ మాటలన్నీ శుద్ధ విరుద్ధమైనటువంటి మాటలు. అంటే పరమాత్మ ద్వైతుల యొక్క పరస్పర విరోధం ఎలాగుంది అనే దానికి మోడల్గా చెప్పిన శ్లోకం ఇది. సదసద్వాసిన సర్వేపి పురస్తాత్ కృతభాష్య శ్లోక అని. సదసద్వాదులు ఇద్దరూ పరం ఇబ్బంది పడ్డారు. సద్వాదులు అసద్వాదులు ఇద్దరూ కూడా పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు విభజించి వాళ్ళు దెబ్బలాడుకుని వాళ్ళిద్దరూ కూడా నవ్వులు పాలయ్యారు. వాళ్ళు చెప్పిన దాన్ని, ఒకళ్ళు చెప్పిన దాన్ని రెండో వాడు కాదన్నాడు, రెండో వాడు చెప్పిన దాన్ని మొదటివాడు కాదన్నాడు. మేము రెండింటినీ అంగీకరించాం, ఇద్దరినీ కూడా ఒప్పుకున్నాం. పరిణామవాదం చెప్పిన సాంఖ్యుల మతము తప్పే, ఆరంభవాదం చెప్పిన నైయాయికుల మతము తప్పే. రెండు అంగీకరిస్తాం, రెండింటికి పుట్టుకే లేదు అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని మేము చెప్తాము అని 6వ శ్లోకం పూర్తి చేశారు. ఇక్కడి నుంచి స్వభావేన అమృతోయస్య ధర్మో గచ్చతి మర్త్యతాం కృతకేన అమృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చద అని ఇక్కడి నుంచి సిద్ధాంతాలు. వెనకాల చెప్పింది సిద్ధాంతమే ఇది. ఈ ఉక్తార్థానాం శ్లోకానాం ఇహ ఉపన్యాస పరవాది పక్షాణం అన్యోన్య విరోధ ఖ్యాపితాం ఉపపత్తి అనుమోదన ప్రదర్శనార్థ అని ఇక్కడి నుంచి అసలు కథ. ఇంతవరకు మూడు సంగ్రహంగా చెప్పాం, వాళ్ళు చెప్పింది ఇది, మేము అంగీకరించాము అని. ఎందుకు అంగీకరించారు? వాళ్ళకి విరోధం ఏమొచ్చింది? వాళ్ళు చెప్పిందల్లో ఒకళ్ళకొకళ్ళకి విరోధం ఏముంది? ఆ విరోధాన్ని చెప్పాలి, దాన్ని మనం ఎలా అనుపత్తులు చెప్పాలి, దాన్ని మనం ఎందుకు అంగీకరించామో చెప్పాలి. ఈ చెప్పిన శ్లోకములు సంగ్రహంగా సూక్ష్మ రూపంలో ప్రతిజ్ఞగా చెప్పిన దాన్ని వివరించి దానికి ఉపపత్తులతో శాస్త్రీయమైన ధోరణితో వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఎందుకు అంగీకరించామో ఇక్కడి నుంచి ప్రారంభం చేసుకోవాలి. ఉక్తార్థానాం శ్లోకానాం ఇహ ఉపన్యాస అంటే దానికే ఇప్పుడు మనం పూర్తిగా వివరణ ఇస్తున్నాం. ఇదివరకు చెప్పిన శ్లోకాలే, వాటికే వివరణ ఇస్తున్నాము. ఎందువల్ల అంటే పరవాది పక్షాణం అన్యోన్య విరోధ ఖ్యాపితానాం, పరస్పరం విరుద్ధములైన ఇతరుల యొక్క మతములకు ఉపపత్తులు అనుమోదనము అన్నీ అంగీకరించాలి. వాళ్ళు చెప్పిన దాన్ని మేము ఒప్పుకుంటున్నాం అన్నారు కదా, దానిలో ఉపపత్తి ఏమిటి? వాళ్ళు చెప్పింది ఎంతవరకు యుక్తిగా ఉంది, దాన్ని మీరు ఎందుకు అంగీకరించారు? అంగీకరించడంలో మీ మనస్సులో మన మాట ఏమిటి, అభిప్రాయం ఏమిటి? అందరూ చెప్పింది ఒప్పుకుంటాము అంటే మీ మతం ఏంది అంటే వాళ్ళిద్దరూ చెప్పింది ఎప్పుడైతే ఒప్పుకుంటామో మా మతమే తేలుతుంది చివరికి అనేది చూపించాలి. సద్వాదము ఒప్పుకున్నాము, అసద్వాదము ఒప్పుకున్నాము. సద్వాదులు ఏం చెప్పారు? అసత్తుకి జన్మ లేదన్నారు.
అసద్వాదులు సత్తుకి జన్మ లేదన్నారు. రెండు ఒప్పుకుంటే మొక్కం దేనికి జన్మ లేదని అర్థం వస్తుంది. అదే మాకు కావాల్సింది అని ఆ ఉపపత్తులు, పూర్వపక్ష సిద్ధాంతాలు అవన్నీ తిరిగి తర్వాత గ్రంథం నుంచి ప్రారంభం చేసుకోవాలి. ఇక్కడికి ఇది ఆపుకుంటాం. ఇప్పుడు రేపు తర్వాత గ్రంథం. భద్రంకర్ణేభిశ్రుడయ్యామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः విసేమ దేవహితంగదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి బృహస్పతిర్దధాతు ఓం శాంతిః శాంతిః శాంతిः.